వలరి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ అండి. చాలా రోజుల నుండి రివ్యూస్ ఏం చేయలేదు టైం లేక. ఈ గ్యాప్‌లో కొన్ని మూవీస్ చూసా. మెల్లగా ఒక్కొక్క దాన్ని రివ్యూ ఇచ్చేస్తా. ఇక ఈ 'వలరి' విషయానికొస్తే 2 అవర్స్ 3 మినిట్స్ రన్ టైమ్‌తో ఈటీవీ విన్‌లో తెలుగులో స్ట్రెయిట్‌గా ఓటీటీలోనే రిలీజ్ అయింది. ఇక ట్రైలర్‌తో మంచి హైప్ తెచ్చుకున్న ఈ మూవీని చూసాక జస్ట్ యావరేజ్ అనిపించిందండి. డిఫరెంట్‌గా స్టార్ట్ చేసి మళ్ళీ తిరిగి తిరిగి రివెంజ్ అనే పాయింట్ దగ్గరికి వచ్చారు. హారర్ కూడా చాలా లిమిటెడ్‌గా ఉంది. ఉన్న లిమిటెడ్ క్యారెక్టర్స్ యొక్క పర్ఫార్మెన్సెస్ బావున్నాయి. ఏదో వెళ్తుందా అంటే వెళ్తుంది అన్నట్టే ముందుకెళ్ళింది తప్ప హై మొమెంట్స్ చాలా తక్కువ. నా వరకు జస్ట్ యావరేజ్ అనిపించింది. బ్రెయిన్ డ్యామేజ్ ఓపెన్ అయిందంటూ మైన్యూట్ డీటెయిలింగ్‌ని తెలియజేసే పాయింట్స్‌ని సరిగ్గా చూస్తే గానీ లాస్ట్‌లో ఉండే ఒక ట్విస్ట్‌కి ఇంకా కొన్ని కనెక్షన్స్‌కి అర్థం కావు. మిగతాది ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్‌లో మాట్లాడదాం. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఒక చోట స్లైట్ రొమాన్స్ ఉంది. బట్ అడల్ట్ కంటెంట్ అయితే ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే ఒక చిన్న పాపకి దెయ్యం పట్టి స్టార్టింగ్‌లోనే తన తల్లిదండ్రుల్ని, తమ్ముడిని హత్య చేసినట్టు చూపిస్తారు. అసలు ఎందుకు చేసింది? అసలు దెయ్యం ఏంటి? పెద్దయ్యాక ఏం జరిగింది అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్ కొన్ని హారర్ షాట్స్, 'రితికా సింగ్' మరియు 'శ్రీరామ్' గారి పర్ఫార్మెన్సెస్, సెకండ్ హాఫ్‌లో వచ్చే ఒక కర్రసాం ఫైట్ సీన్, స్టార్టింగ్, సినిమాటోగ్రఫీ, సౌండ్ ఎఫెక్ట్స్ ఇవి ప్లస్ పాయింట్స్. మైనస్ పాయింట్స్ స్టార్టింగ్ అంతా బాగా స్టార్ట్ చేసి ఇంకా అక్కడి నుండి ఇంటర్వెల్ వరకు హీరోయిన్ ఏదో ఊహించుకొని భయపడినట్టు చూపించడం 1, 2 సార్లు అయితే పర్వాలేదు. బట్ ఇంటర్వెల్ వరకు ఇదే గోల. ఒకటే సీన్‌ని వేరే విధంగా మళ్ళీ మళ్ళీ చూపిస్తున్న ఫీలింగ్ వచ్చింది. అఫ్‌కోర్స్ ఇది కొంచెం డిఫరెంట్ అప్రోచ్‌నే. బట్ రిపీటెడ్‌గా అనిపించింది. స్టార్టింగ్ అసలు ఎందుకు కొన్ని సీన్స్ వస్తాయో అర్థం కాదు. అసలు ఈ సీన్ ఎందుకు అని అనిపిస్తుంది. కానీ క్లైమాక్స్‌లో అసలు పాయింట్ రివీల్ అయినప్పుడు మాత్రం అప్పుడు రియలైజ్ అవుతాం. ఓహ్! ఇన్ని సీన్స్ పెట్టింది ఇక్కడ కనెక్షన్ కోసమా మెల్లమెల్లగా రివీల్ చేసుకుంటూ వచ్చారు అని. హారర్ కోసం చూసే వాళ్ళకి హారర్ అయితే డిసప్పాయింట్ చేస్తుంది. హీరో రోల్ కూడా సపోర్టింగ్ రోల్‌లాగా మారిపోయింది ఒక సిట్యుయేషన్‌లో. ఫ్లాష్ బ్యాక్ అయినా పోనీ స్ట్రాంగ్‌గా ఉందా అంటే ఆ కర్రసాం ఫైట్‌ని హైలైట్ చేశాక మళ్ళీ వెరీ ఆర్డినరీగా మార్చేశారు. అండ్ లాస్ట్‌లో చైల్డ్ అబ్యూస్ గురించి, రేప్ గురించి చూపిస్తూ రియల్ ప్రూఫ్స్‌తో ఉన్న న్యూస్ పేపర్‌లో ఆర్టికల్స్‌ని చూపించారు. మరి దాన్ని అంత కరెక్ట్ చేసేంత సినిమాలో ఏముందో నాకు అర్థం కాలేదు. సో ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే అంతేం అనిపించలేదు నాకైతే. జస్ట్ యావరేజ్ అనే అనిపించింది. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.5/5. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.